ఈ ఏడాది చలిపులి పంజా విప్పింది. అతి శీతల గాలులు, పొడి వాతావరణం, తెల్లవారుజామున కురిసే మంచు చలికాలంలో సకల జీవాలకు ఇబ్బందికరంగానే పరిణమిస్తాయి. ఇక ఎప్పుడూ నీటిలో ఉండే శీతల రక్తజీవుల పరిస్థితి సరే సరి. జలచరాల పెరుగుదల ఈ కాలంలో కొంత మందగమనంగానే సాగుతుంది. ఉదయం వేళల్లో ఉండే వాతావరణ వ్యత్యాసాల వల్ల చెరువుల్లో ప్రాణవాయువు లభ్యత తగ్గి చేపలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో చేపలు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రస్తుత చలి వాతావరణంలో చేపల చెరువుల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ముఖ్యంగా మనం చేపలు అనగానే మనకేమవుతుందంటే ఈ చేపలన్నీ కూడా మనకి నీటిలో ఉండేవి. చేపలు ఆరోగ్యంగా పెరగాలంటే మనకి నీటి ఉష్ణోగ్రత అనేది ఇంచుమించు 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ నీటి ఉష్ణోగ్రత అనేది తగ్గిందో లేదా నీటి ఉష్ణోగ్రత పెరిగినా సరే అది చేపల మీద ఒత్తిడిని కలగజేస్తుంది. మనం చేపల గురించి చెప్పుకోవాలంటే ఇవి శీతల రక్తజీవులు అంటాం. అంటే ఈ చేప శరీర ఉష్ణోగ్రత కానీ మనం గమనించినట్లయితే ఆ శరీర ఉష్ణోగ్రత మన నీటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో ఇంచుమించు శరీర ఉష్ణోగ్రత అంతే ఉంటుంది. అందువల్ల ఈ నీటి ఉష్ణోగ్రత ఎప్పుడైతే తగ్గిపోతుందో అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అయిందంటే ఈ శరీర ఉష్ణోగ్రత కూడా ఇంచుమించు అలా తగ్గిపోతుంది. అందువల్ల చేపల మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. శీతాకాలం చూసుకున్నట్లయితే ఈ పగటి ఉష్ణోగ్రతలు కానీ రాత్రి ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత ఇంచుమించు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుందో కొలది ఈ చేపల్లో రోగనిరోధక శక్తి తగ్గి మనకు వ్యాధులు తొందరగా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత తగ్గుతుందో మేత తినడం అనేది తగ్గుతుంది. ఇవన్నీ తెలుసుకోకుండా మనం కానీ మేత ఎక్కువగా ఇవ్వడం వల్ల దానివల్ల ఏమవుతుందో వృధా అవ్వడం, దానివల్ల అమ్మోనియా పెరగడం, దాని చేప మీద ఒత్తిడి పెరగడం జరుగుతుంది. అందుకేనంటే ఈ శీతాకాలం వచ్చినప్పుడు మనం ఈ చేపల చెరువులో కానీ చూసినట్లయితే ఈ నీరు లోతు అనేది ఎప్పుడు కూడా మనకి 6 అడుగులు మించి పెట్టుకునేటట్టు ఎక్కువ లోతులో పెట్టుకోవాలి. ఈ మేత గమనించినట్లయితే మనకి ఉదయం ఎండ వచ్చిన తర్వాత ఈ మేత అనేది కట్టుకోవడం మంచిది. మనం ఎక్కువగా చేపల్లో ఏంటంటే పెద్ద సైజు చేపలు అయితే మనం ఈ మూటలు కడతాము, లేదంటే కొన్నిటికి పెల్లెట్ మేత తేలే మేతలు వేస్తుంటాం. అవి వేసినప్పుడు 1 గంట 2 గంటలు అవి తినేస్తున్నాయంటే మనకి మనం వేసిన మేత అంతా కూడా వినియోగంలో ఉంది అంటే దానికి మనకి సరిపోతుందని అర్థం. ఒకవేళ అలా కాకుండా మనం వేసిన మేత కానీ అలాగే మిగిలిపోతుంది అనుకుంటే 2 అవర్స్ తర్వాత కానీ చూసినట్లయితే మేత కానీ మిగిలిపోతుంటే అది మేత వేస్ట్ అవుతుంది. అందుకే ఈ ఉష్ణోగ్రతల వల్ల కూడా ఏంటంటే ఈ చేపలు మేత తినడం తగ్గుతుంది. కంటే మేత అనేది మనం తగ్గించేసుకోవాలి. ఈ చేపలు ఆరోగ్యంగా పెరగాలంటే pH అనేది ఇంచుమించు 7.5 నుంచి 8.5, అలాగే నీటిలో ఈ ప్రాణవాయువు అనేది ఆక్సిజన్ అనేది మనకి 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే చేపలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అందుకేంటంటే మనం ఈ శీతాకాలం వచ్చేసరికి ఒకసారి మనం చెరువు అంతా కూడా మనం చూసుకుని ఉదయం పూట కానీ ముట్లు ఎత్తున్నాయంటే చేపలు ముట్లు ఎత్తున్నాయంటే అర్థం ఏంటంటే ఆక్సిజన్ లోపం అనేది ఉందని. అందుకు దానికి తగిన చర్యలు తీసుకోవాలి. దీని కొరకు ఏంటంటే మనకి ఈ నీరు పరీక్ష అనేది చేయాలి. ఈ నీటి పరీక్ష ఏంటంటే మన చెరువు దగ్గరే మనం ఇంచుమించు ఒక ఆక్సిజన్ కిట్ని అలాగే ఒక pH కిట్ని పెట్టుకుని ఉదయాన్నే కానీ చూసినట్లయితే దాంట్లో ఆక్సిజన్ కనీసం ఇంచుమించు 4 నుంచి 5 ppm కానీ యాజమాన్యం చేయగలిగితే ఆ చెరువును మనం చక్కగా యాజమాన్యం చేస్తున్నాం. అదేవిధంగా మనం ఈ నీటి యొక్క రంగును కానీ చూసినట్లయితే లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి, లేదా లేత ఆకుపచ్చ గోధుమ రంగులో ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఆ ప్లాంక్టాన్ అంతా కూడా సరి సమానంగా ఉన్నట్లు. అలా కాకుండా మనకి ఇంకా ఆకుపచ్చ రంగు ఎక్కువై బాగా తిగ్గాయి అది నీలి ఆకుపచ్చ రంగులో ఉన్నట్లయితే ఉదయం పూట ఒక ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా సరే రాత్రిపూట అయ్యేసరికి ఆక్సిజన్ ఇంకా కూడా పడిపోతుంది. అందువల్ల అటువంటి చెరువుల్లో ఎక్కువగా మనకి ఆక్సిజన్ లోపల రావడం, చేపలన్నీ కూడా ఎక్కువ ఒత్తిడికి గురయ్యి మనకు వ్యాధులు తొందరగా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎప్పుడైతే మనకు ప్లాంక్టన్ ఎక్కువగా అవుతుందో 6 అడుగు వరకు కూడా నీటిని తీసేసి మళ్ళీ నీటిని తోడుకోవడం. తర్వాత ఏంటంటే ఇవి ఎక్కువగా ప్లాంక్టన్ కానీ ముదురాకుపచ్చ బాగా ఎక్కువగా ఉంది, ప్లాంక్టన్ ఎక్కువగా ఉంది అనుకుంటే అటువంటి చెరువుల్లో మనం ఏంటంటే ఒక వారానికి ఒకసారి మేత అనేది ఆఫ్ చేయాలి. ఆ విధంగా ఆఫ్ చేయడం అనేటువంటి ఈ చేపలన్నీ కూడా ఈ ప్లాంక్టాన్ని తిని ఆ ప్లాంక్టన్ కూడా తగ్గుతుంది. తర్వాత ఆ ప్లాంక్టన్ చేపలు తినడం వల్ల వాటికి కావాల్సిన పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా చేయడం వల్ల మనకి చాలా వరకు మేత ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా మన నీరు కూడా శుభ్రపడుతుంది. తర్వాత ఏంటంటే మనకి ఈ చెరువులు ఎప్పుడైతే మనకి ముట్లు ఎత్తకుండానే మనం చూడాలి. ఒకసారి మరి బుట్లు ఎత్తాయంటే ఆ చెరువులు అటువంటి చెరువుల్లో ఏమవుతుందంటే తప్పనిసరిగా ఆ చేపలన్నీ కూడా ఒత్తిడికి ఉన్నట్లు. అటువంటి చెరువుల్లో ఒకసారి మనం వలేసి చూసి వాటికి ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఎక్కువగా ఏంటంటే ఈ శంకులు ముద్దగా ఉండడం కానీ, శంకుజలక కానీ, లేకపోతే పెయిన్ కానీ, వీటితో పాటు ఈ మధ్యకాలంలో లెర్నియా, యాంకర్ వర్మ్ అనేది కూడా మనం గమనించడం. అందుకేంటంటే మనం ఏవైనా మందులు వాడాలంటే ముందు వ్యాధి నిర్ధారణ చేసి వాడుకోవాలి. అలా కాకుండా ఏంటంటే ప్రతి 10 రోజులకు ఒకసారి మనకి అగ్రికల్చర్ లైమ్ ఎకరానికి ఇంచుమించు 25 kgs,
తర్వాత ఎక్కడైనా సరే మనకి ఈ జిగురు ఎక్కువగా ఉందని గమనించిన లేకపోతే మనకి శంకుల్లో కానీ శంకుజాలు కానీ లేదా ఈ శంకు అక్కడక్కడ తిత్తులాగా తెల్లటి తిత్తులాగా కానీ ఇటువంటివి కానీ గమనిస్తే అటువంటి వాటికి ఏంటంటే మనకి ఈ కళ్ళు ఉప్పు సాధారణ ఉప్పు అనేది మనకి ఇంచుమించు ఎకరానికి ఒక 80 కేజీల వరకు కూడా జల్లడం. అక్కడక్కడ మేతల పక్కన ఉప్పు మూటలు అవి కట్టినట్లయితే చాలా వరకు శంకు తెగుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటే ఈ జాగ్రత్తగా సరిపోద్ది. ఎప్పుడైతే చేపలు ఒక 4-5 చనిపోతున్నాయని కానీ గమనించినట్లయితే వెంటనే అటువంటి చేపల్ని ఆ చేప చెరువు నీటిని కూడా తీసుకెళ్ళి కెవికో కానీ లేకపోతే మన దగ్గరలో ఉన్న ఏదో ఒక పరీక్షాలయానికి తీసుకెళ్ళి ముందు నీటిని అదేవిధంగా చేపని పరీక్ష చేయించుకొని దానికి ఏవైనా వ్యాధులు కానీ ఉంటే ఒకవేళ శంకుజాలకు ఉన్నా ఇంకోటి ఉన్నా సరే దాన్ని బట్టి మనం మందులన్నీ వాడాలి. అందుకేనంటే మనం ఈ కాలంలో మనకు ఎక్కువగా మనం ప్రికాషనరీగా వాడుకోవాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ లైమ్ ఒకటి వాడుకోవడం. తర్వాత మనకి ఇంకా ఏమైనా సరే మనకి అనుమానం ఉందనుకుంటే బ్యాక్టీరియల్ లోడ్ తగ్గడానికి ఏదైనా సరే మనకి ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గుతున్నాయి అనుకుంటే అప్పుడు మనం పొటాషియం పెర్మాంగనేట్ అనే దాన్ని తీసుకుని ఎకరానికి జీవించు కేజీ వరకు కూడా మనం కొట్టుకున్నట్లయితే దాంతోపాటు ఆక్సిజన్ పెరగడమే కాకుండా ఈ బాహ్య పరాన్నజీవులు ఏమున్నాయి సరే బ్యాక్టీరియల్ లోన్ కూడా తగ్గించడం. ఈ రెండు మాత్రం మనం సేఫ్గా వాడుకోవచ్చు. అంటే మనకి ఈ చేపలు ఏవి కూడా చనిపోకుండా పెంచాలంటే మనం నీటి నాణ్యత అనేది సక్రమంగా చూసుకోవడం, అలాగే ఉదయాన్నే మనం 5 ppm వరకు కూడా మన ఆక్సిజన్ కానీ యాజమాన్యం చేసినట్లయితే అన్ని చాలా వరకు మనం చేపలను ఆరోగ్యంగా పెంచవచ్చు. వాటికి ఏ ఒత్తిడి లేకుండా కూడా ఏ వ్యాధులు రాకుండా కూడా మనం ఈ చేపల్లో దిగుబడిని సాధించవచ్చు.